పెద్ద ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని మీరు ఎప్పుడు ఎవరి ముందు తక్కువ చేసుకోకండి. మిమ్మల్ని మీరు కూడా లైక్ మీ అంతరంగంలో కూడా ఇంటర్నల్ ఫీలింగ్స్లో నేను లో అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. నేను చెయ్యలేను, అందరూ చేస్తున్నారు, ఇట్లా అస్సలు అనుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. మీకు మీరే, నాకు నేనే. అట్లనే ఏ సిచ్యువేషన్ అయినా మీరు రైట్ వేలో ఉన్నప్పుడు, ధర్మంలో నడుచుకుంటున్నప్పుడు, ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు మీకు శక్తి తనంతట తానే ప్రకృతి రూపంలో దొరుకుతుంది. నేచర్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది నిజంగా. ఎలా అయితే రామయ్య తండ్రి ఏ సైన్యం లేకుండా కేవలం తన తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి సీతాదేవి జాడ కోసం వెతుకుతున్నప్పుడు మహాశక్తివంతుడైన హనుమంతుడు తోడయ్యాడో, ధర్మం కోసం నిలబడ్డప్పుడు ప్రకృతి సహాయాన్ని అందిస్తుంది. ఇది అందరికీ తెలిసింది.